మేము ప్రజావాణిలో పట్టించుకుంటున్నాము. ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నాము. వాళ్ళ ఊర్లోకెళ్ళి, మండలాలకెళ్ళి, డిస్ట్రిక్ట్ నుంచి గూడా పట్టించుకుంటున్నాము. అన్నీ చేయలేకపోయినా కొన్ని కొన్ని మా దృష్టికొచ్చినయి మేము జేస్తున్నాం అంటున్నారు. సో, అదే. మీరేమో ఏం జేయట్లేదంటున్నారు. ఇప్పుడు నేను లబ్ధిదారునంటే ఆ మాటకి వాలిడిటీ ఉంటుంది. నేనొక ప్రతిపక్షంగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా మీరు హ్మ్. మాట్లాడితే ప్రతిపక్షంగా విమర్శిస్తున్నారని మాట్లాడతారు. హ్మ్. నా మాటగా గాదు, ప్రజలు ఎవరైతే లబ్ధిదారులున్నారో, ఎవరైతే ఆ స్కీమ్స్‌కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ మాటగా మేము మాట్లాడుతాం. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే మంచిగా చేస్తే ప్రజలు వాళ్ళ దగ్గరకి పోయి పనులు చేయించుకుంటారు. అక్కడ అవ్వట్లేదు కాబట్టి మా దగ్గరకొచ్చి మొత్తుకుంటున్నారు. అమ్మ మాకు ఇవి అప్లికేషన్‌లో పెట్టినాం. పదే పదే తిరుగుతున్నాం. కానీ అవును. పనులు అవ్వట్లేదు మా దగ్గరకొస్తున్నారు. అదే వాళ్ళు చేస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళు చేస్తే ఎందుకు ప్రజలు వాళ్ళ దగ్గర కాకుండా మా మీ దగ్గరకొస్తున్నారు? దగ్గరకొచ్చి ఎందుకు జెప్తారని మీరంటున్నారు. డెఫినైట్‌లీ. ఇప్పుడు హ్మ్. మీడియా ఛానెల్స్‌లలో చూపించిందే గదా! మేము అడుగుతున్నాం. మేమేం కొత్తగా అంటే కొత్త విషయాలేం చెప్పట్లేదు. లేని విషయాలేం మాట్లాడట్లేదు. ఏదైతే మీడియా పరంగా గాని, మాకు డిజిటల్ మీడియా గాని, సోషల్ మీడియాలలో గానివ్వండి, లేదంటే ప్రింట్ మీడియాలో హ్మ్. మాకొచ్చే న్యూస్‌ని బేస్ చేసుకొని అక్కడ పోయి ప్రజలతోని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం బేస్ మీదనే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. హ్మ్. కానీ దాన్ని గూడా పాయింట్ ఔట్ చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుర్రు గానీ, ఎక్కడ ఓకే. గూడా పనులు మాత్రం జరగట్లేదు.